పరీక్షించేది ఎవరు? నిజానికి పరీక్షకు లోనయ్యేది ఎవరు? అహంకారాన్ని జయించడం ఎలా? మనకు జరిగిన అవమానానికి ప్రతీకారమే సమాధానమా, లేదా కరుణే నిజమైన విజయమా? ఈ ప్రశ్నలకు సమాధానంగా కృతయుగంలో నైమిసారణ్యంలో మొదలై వైకుంఠంలో ముగిసిన భృగు మహర్షి శ్రీమన్నారాయణుల మహత్తర సంఘటనకు ప్రతిరూపంగా సాగేదే నేటి అనగనగాలోని కథనం. అదే పరీక్షకే ఎదురైన పరీక్ష, త్రిమూర్తులనే పరీక్షించిన మహర్షి తానే పరీక్షకు లోనైన ఘడియ. అనగనగా అది కృతయుగంలోని సమయం. అలనాడు నైమిసారణ్యంలో ఋషులు మహర్షులు భక్తిపూర్వకంగా యజ్ఞ యాగాదులు నిర్వహిస్తున్న సమయం. యజ్ఞ ఫలానికి ఎవరు అర్హులు, ఎవరు ఈ సృష్టి నిర్వహణకు ఆద్యులో నిర్ణయించాలని త్రిమూర్తులను పరీక్షించేందుకు భృగు మహర్షి ముల్లోకాలకు బయలుదేరిన సమయం. సృష్టికి మూలమైన బ్రహ్మను కైలాసంలో శివుని ఆగ్రహంతో శపిస్తాడు భృగువు. తరువాత వైకుంఠంలో లక్ష్మీనారాయణులు చదరంగ క్రీడా వినోదంలో మునిగి ఉన్న సమయంలో శ్రీహరి శ్రీదేవులను చూసిన భృగు మహర్షికి కోపం కట్టలు తెంచుకుంటుంది. దీంతో విచక్షణ మరిచిపోతాడు, కాలెత్తుతాడు. అదే సమయంలో పూర్తి స్థాయిలో తనను తాను మర్చిపోతాడు. శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై తాకుతాడు. భృగు మహర్షి పాదం ఆ శ్రీమన్నారాయణుని వక్షస్థలాన్ని తాకిన క్షణం వైకుంఠం ఒక్కసారిగా స్తంభించిపోతుంది. వైకుంఠంలోని సమస్తం నిర్ఘాంతపోతుంది. పాలసముద్రపు టలలు లయను మరిచిపోతాయి. అనంత శేషుని ఫణాలు క్షణకాలం కంపించిపోతాయి. అది ఆఘాతం కాదు, అది సృష్టి నాడికే తగిలిన గాయం. కాని ఆ ఘడియలో ఏ విధ్వంసం జరగలేదు. శ్రీమన్నారాయణుడు స్పందించాడు. ఆయన వదనంలో ఆవేశం లేదు, అవమానం లేదు, ఆశ్చర్యం కూడా లేదు. ఉన్నదల్లా అపారమైన కరుణ మాత్రమే. వెంటనే ఆ మహావిష్ణువు తన వక్షస్థలాన్ని తాకిన ఆ పాదాన్ని 2 చేతులతో పట్టుకుంటాడు. సౌమ్యంగా వినయంగా ఇలా అంటాడు: మహర్షి, మీ సుతిమెత్తని పాదం నా వక్షస్థలాన్ని తాకి కందిపోయిందా? దెబ్బ తగిలిందా మహర్షి? ఈ శరీరం కఠినంగా ఉందేమో, క్షమించండి. ఆ మాటలు వైకుంఠాన్నే కాదు, ముల్లోకాలను కంపింపజేస్తాయి. సాధారణంగా అరికాలలో నేత్రం కారణంగానే భృగు మహర్షిలో ఆ గర్వగుణం. విష్ణుమూర్తికి కోపం రాలేదు. శాంతంగా నవ్వి భృగువును బుజ్జగించి అతిథి సత్కారాలు చేస్తాడు. దీంతో అర్ఘ్యపాద్యాలు సమర్పిస్తూ భృగువు అరికాలిలోని నేత్రాన్ని నెమ్మదిగా చిదిమివేస్తాడు. అప్పటికి గాని భృగు మహర్షికి అహంకారం తగ్గలేదు. అది శబ్ద ప్రకంపనం కాదు, అది అహంకారపు పతనం. భృగు మహర్షి ఆ మాటలు విని ఒక్క క్షణం తన శ్వాసను కూడా మర్చిపోతాడు. ఇంతవరకు శపించాడే తప్ప ఎదురు తిరిగి తనను బ్రహ్మ శివుడు ఎవ్వరూ క్షమించలేదు. పరీక్షించాడే తప్ప ఎవరూ తనను పరీక్షించలేదు. ఆ పాదం పరమాత్మ వక్షస్థలాన్ని తాకిన ఆ పాదానికే క్షమాపణ చెప్పిన దేవుణ్ణి అతడు తొలిసారిగా చూశాడు. భృగువు కళ్లల్లో ఆ క్షణాన అగ్ని లేదు, అహంకారం లేదు. ఉన్నది ఒక్కటే, ఆత్మనింద. అతడు కంపించే స్వరంతో ముందుకు వచ్చి శ్రీహరి పాదాలపై శరణు కోరుకుంటాడు. ప్రభు, అపరాధం జరిగిపోయింది ప్రభు, అపరాధం జరిగిపోయింది. బ్రహ్మలో అహంకారం చూశాను, శివునిలో ఉగ్రత్వం చూశాను, కానీ మీలో నన్ను నేనే చూసుకున్నాను ప్రభు. అహంకారాన్ని అద్దంలా చూపించిన కరుణామూర్తి మీరు అని కన్నీటితో పలుకుతాడు. అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు ఆ మహర్షిని తన చేతులతో లేపి, మహర్షి, తప్పు తెలిసిన క్షణమే అది పాపం కాకుండా ప్రాయశ్చితమవుతుంది. అహంకారం ఉన్నచోట ధర్మం నిలబడదు, కరుణ ఉన్నచోట నేనే ఉంటాను అని పలుకుతాడు. ఆ మాటలు వైకుంఠాన్ని మళ్లీ లయలోకి తీసుకువస్తాయి. పాలసముద్రం మళ్లీ మంగళనాదంతో ప్రవహిస్తుంది. అనంత శేషుడు నిశ్చలంగా నిలుస్తాడు. ఇది పరీక్షకే ఎదురైన పరీక్ష. త్రిమూర్తులనే పరీక్షించిన మహర్షి తానే పరీక్షకు లోనైన ఘడియ.
ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: అహంకారం ఎంత గొప్పదైనా కరుణ ముందు అది నిలవలేదని. ఈ రోజుల్లో మనం కూడా జ్ఞానం, హోదా, అధికారం పేరుతో ఇతరులను పరీక్షించాలనుకుంటూ ఉంటాం. కానీ నిజమైన గొప్పతనం ఎదుటివారిని తప్పు పట్టడంలో కాదు, తన తప్పును గుర్తించి సరిచేసి సంస్కరించడంలోనే ఉందని ఆ శ్రీమన్నారాయణుడు చూపిన మార్గం కూడా ఇదే. కరుణ కలిగి ఉండడమే నిజమైన వైకుంఠమని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా, ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటు న్యూస్.